నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో ధర్మానుస్మృతిలో ఏహిపసికో వరకు చెప్పుకున్నాం. అంటే రండి చూడండి అని. ఏహిపసికో అంటే రండి చూడండి అని. తర్వాత చెప్పుకుందాం. చిత్తంలోనికి తేవటానికి తగింది కనుక ఓపనయకము. అర్థ స్పష్టీకరణము ఇది. ఉపనయము అంటే దగ్గరకు తేవటం. తన మండుతున్న బట్టలను లేదా తలను కూడా పట్టించుకోకుండా భావన ద్వారా చిత్తంలోనికి తెచ్చుకోవడానికి తగింది కనుక ఔపనాయికము. ఈ ఉపనయము అంటే దాని మూలం చెప్తుండు, దగ్గరకు తేవటము అని. అంటే మండుతున్న బట్టలను తలను కూడా పట్టించుకోకుండా, అంటే అంత తొందరగా మండుతున్న బట్టలు, ఒంటి మీద ఉన్న బట్టలు కాలుతూ ఉంటే మొదలు బట్టలు తీసేసుకోవాలనుకుంటాం కదా, తలను చలార్చుకోవాలనుకుంటాం, తల మీద వెంట్రుకలు కాలుతూ ఉంటాయి. అంతకంటే కూడా అర్జెంటుగా మనసులోకి తేదగినటువంటిది కనుక ఔపనాయికం. మనసులో అంటే దగ్గరగానే. ఔపనాయికమే ఓపనయ్యకము. ఈ వివరణ సంస్కృత లోకోత్తర ధర్మానికి వర్తిస్తుంది. లోకోత్తర ధర్మాలు రెండు విధమని, సంస్కృత అసంస్కృత. సంస్కృత అంటే కృత్రిమమైన కార్యకారణ సంబంధమైన అని. అసంస్కృతం అంటే దీనికి ఆవలిది అని. అసంస్కృతము అంటే నిర్వాణము. సంస్కృతం అంటే సంస్కృత లోకోత్తర ధర్మాలు అంటే ఈ 4: సోతాపన్న, సకదాగామి, అనాగామి, అర్హంత. కానీ అసంస్కృతము అంటే నిర్వాణము తన చిత్తం ద్వారా తెచ్చుకోవడానికి తగింది కనుక ఓపనయ్యకము. సాక్షాత్కారం వలన జోడింపదగింది అని సారాంశము. అంటే వాటినేమో చిత్తంలోకి తెచ్చుకుంటాం, కానీ నిర్వాణాన్ని అట్లా చిత్తంలోకి తెచ్చుకోవటం వీలు కాదు. దాని సాక్షాత్కారం ద్వారానే దాని అనుభవాన్ని పొందాలి తప్ప, ఏదో నేను పొద్దున మామిడి పండు తిన్నా దాని రుచిని మనసులోకి తెచ్చుకుంటా అన్నట్టుగా తెచ్చుకోదగింది కాదు అని. లేదా నిర్వాణం వైపు కొనిపోయే ఆర్యమార్గము ఉపనయము. సాక్షాత్కారం వైపు కొనిపోవటంలో సమర్థమైన ఫల నిర్వాణ రూప ధర్మము ఉపనయము. ఉపనయమే ఓపనయ్యకము. నిర్వాణం వైపు కొనిపోయేటువంటి ఆర్యమార్గము ఉపనయము. సాక్షాత్కారం వైపు కొనిపోవటంలో సమర్థమైన మార్గ ఫల నిర్వాణ రూప ధర్మము ఉపనయము. నిర్వాణం వైపు కొనిపోయేటువంటి శ్రేష్టమైనటువంటి మార్గము దాన్ని ఉపనయము అని అంటారు. తర్వాత సాక్షాత్కారం వైపు కొనిపోవటంలో ఇది సమర్థమైంది కాబట్టి ఆ విధంగా కూడా ఉపనయము అని అంటారు. ఆ ఉపనయమే ఓపనయ్యకం. ఓపనాయికో అంటాం కదా, ఓపనయికో. విజ్ఞుల వలన స్వయంగా సూక్ష్మంగా తెలుసుకోదగింది అంటే చివరి లక్షణాన్ని గురించి చెప్తున్నాడు. పశ్చత్తం వేదితబ్బో విజ్ఞోహి అనేది. అందరూ విజ్ఞుల ద్వారా స్వయంగా ఇలా తెలుసుకోదగింది. నేను మార్గాన్ని అనుసరించాను, ఫలితం లభించింది, నిరోధం సాక్షాత్కరించింది. ఎందుకనగా
ఉపాధ్యాయుడు మార్గాన్ని అభ్యసించటం వలన అతని అనుచరుడి మలినాలు నశించవు. ఎవరు సాధన చేస్తే వారి చిత్తమే పరిశుద్ధం అవుతుంది, కానీ గురువు సాధన చేస్తే శిష్యుడి చిత్తం పరిశుద్ధం కాదు కదా. గురువు మార్గం చెప్తాడు, శిష్యుడు దాన్ని అనుసరించి తన చిత్తాన్ని పరిశుద్ధము చేసుకోవాలా. ఉపాధ్యాయుడు మార్గాన్ని అభ్యసించడం వలన అతడి అనుచరుడి మలినాలు నశించవు. అతడు దాని ఫలాన్ని పొంది సుఖపూర్వకంగా ఉండజాలడు. అతడు సాక్షాత్కరించుకున్న నిర్వాణాన్ని సాక్షాత్కరించుకోజాలడు. గురువు సాక్షాత్కరించుకున్న నిర్వాణాన్ని ఇతడు సాక్షాత్కరించుకోలేడు. సాక్షాత్కారం అంటే ఏమిటి? అక్షి. అక్షి అంటే ఏమిటి? కన్ను. అక్షి కారం అనే 3 మాటలు సాక్షాత్కారం అంటే కంటికి కనిపించడము అని. ఇక్కడ తల మీద పెట్టుకున్న ఆభరణం ఎదుటివాడికి కనపడుతుంది, సాక్షాత్కరిస్తుంది. కానీ గురువు పొందిన నిర్వాణం అట్లా శిష్యుడికి కనపడేది కాదు. అది నీకు కనపడాలంటే నువ్వు కూడా సాధన చేసి దాన్ని పొందాల. ఇది మూర్ఖులకు సంబంధించినది మాత్రము కాదు, మూర్ఖులకు కనిపించేది కాదు అని. ఈ ధర్మము స్వాఖ్యాతము. ఎందుకు? సాందృష్టికం కనుక చక్కగా చెప్పబడింది. ఎందువల్ల అంటే కనిపించేది కనుక, దర్శనయోగ్యమైంది కనుక. అకాలికము కనుక సాందృష్టికము, ఇప్పుడే ఫలాన్ని ఇచ్చేది కనుక చూడదగింది. ఏహిపస్సికము కనుక అకాలికము, రండి చూడండి అని చెప్పదగింది కనుక అకాలికము. ఏహిపస్సికమైనదే ఓపనేయకం అవుతుంది. రండి చూడండి అని విశ్వాసంతో ధైర్యంతో చెప్పదగినదే నిర్వాణానికి లేదా ఆర్యమార్గ ఫలాలకు కొనిపోతుంది. అతడు స్వాఖ్యాత మొదలైన ధర్మగుణాలను అనుసరించినప్పుడు అతని చిత్తము రాగంతో కానీ ద్వేషంతో కానీ మోహంతో కానీ కల్లోలం కాదు. ఈ ధర్మం యొక్క గుణాలను స్మరించినప్పుడు రాగద్వేష మోహాలతో అతని చిత్తము కల్లోలితము కాదు, చలనం కాదు. ఆ సమయంలో ధర్మానికి సంబంధించిన ఆ చిత్తము రుజుమార్గంలో ఉంటుంది. ధర్మానుస్మరణ వలన అతని చిత్తము రుజుమార్గంలో ఉంటుంది. ఈ పూర్వ విధానాన్ని అనుసరించియే అంటే బుద్ధానుස්සతిలో చెప్పుకున్న విధంగానే అతని నీవరణాలు శాంతించినప్పుడు అటువంటి యోగికి ఒకే క్షణంలో ధ్యాన సమాధి అంగాలు ఉత్పన్నమవుతాయి. ధ్యానానికి ఆటంకాలు నీవరణాలు. నీవరణాలు తొలగిపోతే ధ్యానాంగాలు ప్రకటమవుతాయి, ఉత్పన్నమవుతాయి. కానీ ధర్మగుణాల గాంభీర్యం వలన లేదా వివిధ గుణాల అనుస్మరణం పట్ల కుతూహలుడైనందువలన అర్పణ ప్రాప్తించదు. కేవలం ఉపచార ధ్యాన సమాధి మాత్రమే ప్రాప్తిస్తుంది. బుద్ధానుసతిలో చెప్పుకున్నట్టే ధమ్మానుసతి వలన ఉపచార సమాధి మాత్రమే సిద్ధిస్తుంది, కానీ అర్పణ సమాధి సిద్ధించదు. అయితే ఈ ఉపచారాన్ని పెంచుకొని మళ్ళీ అర్పణను పెంచుకొని ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ జ్ఞానాలు అట్లా ముందుకు పోవచ్చు. కానీ ప్రత్యక్షంగా దీనివల్ల మాత్రము కలిగేది ఉపచార సమాధి మాత్రమే. అది ధర్మగుణాల అనుస్మరణ ఫలితంగా ఉత్పన్నం కావటం వలన ధర్మానుస్మృతి అనియే పిలువబడుతుంది. ధర్మగుణాల స్మరణ వలన, అనుస్మరణ అంటే గుణాలను అనుసరించిన స్మరణ అని, అందువలన ధర్మానుస్మృతి అని పిలువబడుతుంది. ఈ ధర్మానుస్మృతిలో నిమగ్నుడైన భిక్షువు ఈ విధంగా ఓపనయ్యక ధర్మాన్ని ఉపదేశించే ఇటువంటి అంగాలతో కూడిన ఇటువంటి శాస్త్రను ముందు ఎప్పుడూ కలవలేదు. ఆ భగవానుడు తప్ప అటువంటి ఇతరులెవరిని చూడలేదు.
అంటే ఈ ధర్మానుస్మృతి దానిలో నిమగ్నుడైనటువంటి భిక్షువు ఆహా ఇటువంటి ధర్మాన్ని ఉపదేశించే గురువు ఇతరులు ఎవరిని చూడలేదు, కేవలము బుద్ధుడు తప్ప ఇతరులు ఎవరు దీన్ని ఉపదేశించలేరు అని ఈ విధంగా ధర్మగుణాలను చూడటం వల్ల శాస్త్ర పట్ల కూడా గౌరవము స్థిరపడుతుంది. అతనిలో ధర్మం పట్ల ఎంతో ఆదర భావం, శ్రద్ధ కలుగుతాయి. అతనిలో ప్రీతి, ప్రమోదాలు కూడా ఎక్కువవుతాయి. భయంలోని భీషణతను సహించేవాడే దుఃఖాన్ని సహించడానికి సమర్థుడు అవుతాడు. అంటే భయాన్ని ఎదుర్కొనేవాడే దుఃఖాన్ని కూడా ఎదుర్కోగలుగుతాడు. ధర్మం తనతో పాటే ఉంటున్నట్లుగా అతనికి అనుభవము కలుగుతుంది. ధర్మ గుణాల అనుస్మృతిని కలిగిన అతని శరీరం కూడా చైత్యగృహంలా పూజనీయం అవుతుంది. బుద్ధానుస్మృతిలో ఎట్లనో ధమ్మానుస్మృతిలో కూడా అంతే. అంటే బుద్ధానుస్మృతిలో అతని చిత్తంలో బుద్ధుడు ఉండటం వల్ల అతని శరీరం కూడా బుద్ధుడు ఉన్నటువంటి చైత్యంలాగా, అంటే బుద్ధుని అవశేషాలు, శరీర అవశేషాలు ఉన్నటువంటి చైత్యంలాగా పూజనీయం అవుతుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ అతని చిత్తంలో ధర్మం స్థిరంగా ఉండటం వల్ల ఆ ధర్మ స్థిరత్వం వలన అతని శరీరం కూడా పూజనీయము అవుతుంది. అతనికి అనుత్తర ధర్మప్రాప్తి పట్ల ఆసక్తి ఉంటుంది. ఈ ఆర్య మార్గాన్ని ఫలాలను పొందాలనే దాని పట్ల ఆసక్తి ఉంటుంది. శిక్షాపదాలను ఉల్లంఘించే పరిస్థితులు ఎదురైనప్పుడు ధర్మం యొక్క సుధర్మత స్మృతి నిలిచి ఉండటం వలన అతనికి సిగ్గు, సంకోచము కలుగుతాయి. ఉత్తర మార్గ ఫలప్రాప్తి ఒకవేళ కలగకున్నా అతడు సుగతిగామి అవుతాడు. అంటే అతనికి శీలభంగము కలిగే పరిస్థితులు ఎదురైనప్పుడు అతనిలో ఈ ధర్మానుస్మృతి ఉండటం వలన అతనికి సిగ్గు, సంకోచము కలుగుతాయి. నేను ఏ విధంగా ఈ శీలాన్ని వదిలిపెట్టగలుగుతా అని సిగ్గు, భయము కలుగుతాయి. దాని వలన అతడు శీలాన్ని కాపాడుకున్నవాడు అవుతాడు. ఇక అతనికి మార్గఫల ప్రాప్తి కలగకున్నా, అంటే సోతాపన్న 4 రకాల మార్గాలు, ఫలాలు కలగకున్నా సుగతిగామి అవుతాడు, సుగతిని పొందుతాడు. కనుక ఇటువంటి గొప్ప గుణాలు కలిగిన ధర్మానుస్మృతి విషయంలో బుద్ధిమంతుడు ఎప్పుడూ అప్రమత్తుడై ఉండాలి. అంటే ఎప్పుడు ధర్మాన్ని స్మరించుకుంటూ ఉండాలి అని. ఇది ధర్మానుస్మృతి యొక్క విస్తృత వ్యాఖ్యానము. అంటే ఇక్కడికి ధర్మానుస్మృతిని పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఇక్కడికి